నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనకు బ్రేకింగ్ న్యూస్. రణవీర్ సింగ్ను చంపేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు. ఈయన హీరో రణవీర్ సింగ్. ఇగో ఈ గ్యాంగ్, ఈయన ఏడున్నాడు? సబర్మతి జైల్లో ఉన్నాడు. అయినా ఈ గ్యాంగు యాక్టివ్గా మూవ్ అవుతుంది. ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడు, దీని గురించి కొంచెం మనం డీటెయిల్స్లోకి వెళ్తే, డైరెక్టర్ రోహిత్ శెట్టికి కూడా వార్నింగు, వారి వద్ద పనిచేస్తున్న వారిని హత్య చేస్తామని హెచ్చరిక, వాట్సాప్లో ఆడియో మెసేజ్ పంపిన దుండగుడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు రణవీర్ సింగ్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రణవీర్ను అతడి వద్ద పనిచేస్తున్న వారిని చంపేస్తానని దుండగుడు హెచ్చరించాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇదే తరహా బెదిరింపులు చేశాడు. ఈ మేరకు వాట్సాప్లో ఆడియో సందేశం పంపించినట్లు సమాచారం. ఈ మెసేజ్తో బాలీవుడ్లో కలకలం రేగుతోంది. తనను తాను బిష్ణోయ్ అనుచరుడిగా పేర్కొంటూ హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్లను అంగీకరించకపోతే వారితో పాటు వారి సిబ్బందిని హత్య చేస్తానని హెచ్చరించాడు. ఏం డిమాండ్లు? మాఫియాలకు ఏం డిమాండ్లు ఉంటాయి? 50 కోట్లు, 100 కోట్లు, ఇదే డిమాండ్. బొంబాయిలో నడిచే మాఫియా ఇదే, పైసలకే. ఈ మెసేజ్లు ఏముంది? రణవీర్ సింగ్, నీ భవిష్యత్తులో 7 తరాలు గుర్తుండిపోయేలా నిన్ను హత్య చేస్తాం. నువ్వు మా బెదిరింపులను లెక్క చేయకపోగా మిగతా వారికి ఉచిత సలహాలు ఇస్తున్నావు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నావు. నువ్వు కూడా ఓ కంప్లైంట్లు చేసినట్లున్నావు. ఓ కంప్లైంట్ చేసిండట ఈయన కూడా. పర్వాలేదు, ఇక నీకు మామూలుగా చెప్పం. నీ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు, వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, వారి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయనే వివరాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. వారితో మొదలు పెడతాం. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపేస్తుంటే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. నీకు ఇంకా టైం ఉంది, హత్యలు మొదలయ్యే లోపే మేలుకో అంటూ దుండగుడు బెదిరించాడు. దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. ఈయన ఏం పాపం చేసిండా? ఈయన ఏం చేసిండో, ఏం పాపం చేసిండని ఆయన బెదిరిస్తున్నారు అంటే, మొదలు ఇప్పుడు మనం ఎక్కడన్నా చంపాలనుకుంటే మొదలు చిన్నపిల్లలతో మొదలుపెట్టి పెద్దోడి దాకా మొదటి మెట్టు ఎక్కుతాం కదా, తర్వాత మిగతా మెట్లు ఎక్కినట్లు ఈయన దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ చంపేసుకుంటూ పోతే అప్పుడు ఈయన భయపడి వాళ్ళు చెప్పినట్టుగా ఆ డిమాండ్లు ఏందో వాళ్ళకే తెలవాలి. ఆడియోలో కూడా డిమాండ్లు ఏందో చెప్పలే. ఇవి సమర్పించుకోవాలి. 7 తరాలు గుర్తుండిపోయేటట్ట. ఏదైనా గుడి కడితే 10 తరాలు ఆదుకుంటాయిరని ఆయన. ఓ 100 మందికి దాన ధర్మాలు చేయండి, 1000 గోవులను సాదుండి, అది 1000 తరాలకు పనిచేస్తుంది ఆ పుణ్యాలు. ఈ గ్యాంగ్ ఏంది, ఈ హైజాక్ చేసుడు ఏంది వీళ్ళని? నిజంగా ఏదైనా తప్పు చేసిండ్రు వీళ్ళు దేశద్రోహులు అన్నప్పుడు నువ్వు బెదిరించు. వీళ్ళు ఏం పాపం చేసిండని ఈయన. అదేవిధంగా దర్శకుడు అంటే డబ్బుల కోసమే ఇవన్నీ డిమాండ్లు, వేరే ఏం లేదు. నిజంగా ఇప్పుడు మనం బ్రేకింగ్లో అనుకున్నట్టు రణవీర్ సింగ్ని చంపేస్తామంటున్నారు కాబట్టి రణవీర్ సింగ్కు మద్దతుగా మీరు మెసేజ్ చేస్తారా? రణవీర్ సింగ్కు వ్యతిరేకంగా మీరు మెసేజ్ పంపుతారా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్ చాలా అవసరం. ఇలాంటి గ్యాంగులు నశించిపోవాలి. దేశం కోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి, సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు కావాలి. ఇటువంటి వాళ్ళు అవసరం లేదు. ప్రేక్షక దేవుళ్ళారా, మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.